హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఇలా ట్రైన్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఎలాంటి గేమ్స్ ఆడుకుంటారు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలా పాడుకొని లేచేసరికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అలా ట్రైన్ దిగేసి రైల్వే స్టేషన్ ఉండేది, నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాం. సో ఎక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఏంటి అనేది మీకు ఇక్కడ పిక్చర్ చూస్తే కాస్త ఐడియా వస్తుంటుంది. ఇది ఏం రైల్వే స్టేషన్ అంటే హుబ్లీ జంక్షన్. సో ఇంకా అలా ట్రైన్ దిగగానే మాకైతే కార్ రెడీగా ఉంది. సో ఈ కార్లో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మేము దండేలి వెళ్ళబోతున్నాం. సో హుబ్లీ టు దండేలి మాకు ఈ కార్ అనమాట. యాక్చువల్లీ మేము ఈ కారు మొత్తం హుబ్లీ టు నెక్స్ట్ డెస్టినేషన్ వరకు కూడా మాట్లాడుకున్నాము, అంటిల్ మళ్ళీ మమ్మల్ని హుబ్లీలో డ్రాప్ చేసేదాకా. ఇంకా ఆకలి వేస్తుంది, వెళ్తూ ఉంటే మాకు ఏం కనిపిస్తలేవు. లాస్ట్కి మధ్యలో అయితే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇంకా ఆగేసాము, ఎలా ఉండని ఫుడ్ తినేద్దామని చెప్పి ఇంకా వెళ్ళి తీసుకున్నాము, తిన్నాము. ఇంకా హుబ్లీ నుండి అయితే స్టార్ట్ అయిపోయి దండేలికి అయితే వెళ్తుండగా ఆ చుట్టూ గ్రీనరీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది అన్నమాట మా రిసార్ట్. చాలా బాగుంది కదా చూడడానికి. లెట్స్ ఈ లోపల ఎలా ఉంటుందని చెప్పి, కానీ చుట్టూ గ్రీనరీ మధ్యలో ఇలా రిసార్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని కుట్టడం కోసం కాస్త కింద మీద పడి ఎలాగో ఇంకా ఒక్కసారైనా కుట్టాలని చెప్పి ఫైనల్గా అయితే అలా కుట్టేసా. అండ్ సిమిలర్లీ తేజ కూడా రిపీట్, షీఈ్ లెర్నింగ్ అండ్ షీఈ్ ట్రైంగ్ టు హిట్ దట్. పడిందో లేదో మీరే చూసేయండి. హాయ్ గైస్, మేము ఇప్పుడు దండేలికి వచ్చాం అనమాట. చెప్పు. రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. ఎక్కడ? కాళీ రివర్లో మేము రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం అనమాట. మేము ఇలా రెడీ. ప్రజెంట్ అయితే రిసార్ట్లో ఉన్నాము. ఇది రిసార్ట్ అంతే. మేము ఇప్పుడు ఇది వచ్చేసి రిసార్ట్ అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ గైస్. అప్పటికి దీంట్లో దూకేయాలి. చెట్లు బాగున్నాయి కదా. నాకైతే ఈ కొబ్బరి చెట్లు అంటే బాగా ఇష్టం. బాగా కొబ్బరి చెట్లు అంటే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇది ఇవన్నీ రూమ్స్ చాలా చాలా బాగుంది. కాదు గాయస్, చెప్పండి అది తమలపాకు చెట్ట ఇంకేమన్నా చెట్ట? ఒకటి ఈ చెట్టు ఆ చెట్టు బాగుంది. మొత్తం ఫోటోగ్రాఫర్ నువ్వు. చలో మేమైతే రివర్ రాఫ్టింగ్కి స్టార్ట్ అయిపోతున్నాం. చెట్ల మధ్యలో అరటి తోటలు, పామ్ చెట్స్. ఎక్కడ? దూరంలో చెట్ల మధ్యలోకి వెళ్ళి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళింది డిసెంబర్లో, కానీ నేను వ్లాగ్ పెట్టేది ఆఫ్టర్ 2-3 months. సో సారీ ఫర్ దట్, లైక్ ఇట్స్ డిలే అయిపోయింది. ఇక్కడైతే డిఫరెంట్ పోస్టర్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ రిసార్ట్స్ వాళ్ళవి. సో మనము ఎవరితోనైనా వెళ్ళొచ్చు, లైక్ ఏ రిసార్ట్తోనైనా వెళ్ళొచ్చు. లేకపోతే మనం ఉన్న రిసార్ట్ వాళ్ళే మనకు చెప్తారు ఎక్కడ వెళ్ళడము ఏంటి అనేది, అడ్రస్ మొత్తం డీటెయిల్స్ చెప్తారు. ఈ ఒక రిసార్ట్ వైట్ వాటర్ రిసార్ట్, ఇందులోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడే పక్కనే రివర్ ఫ్లో అవుతుంది. మాకు కూపన్స్ అవి ఇక్కడే ఇస్తారు అనుకుంటా, చూడాలి. రివర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు డూ రాఫ్టింగ్. మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ఇట్లా వెహికల్స్ పోతున్నాయి. పోయిన తర్వాత దాంట్లో ఆ బోట్ని ఆ వెహికల్లో పట్టుకొని మనుషుల్ని దాంట్లో ఎక్కించుకొని గట్టి తీసుకుపోయి అక్కడ వదిలేసి అక్కడ నుండి మళ్ళీ అది ఎందుకంటే రాఫ్టింగ్ కోసం. అదే రాఫ్టింగ్ అని చెప్పు. రాఫ్టింగ్ ఇక్కడ కాదు, వేరే ప్లేస్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మేమైతే జార్బింగ్ చేయాలనుకోవట్లేదు, ఏమో ఎందుకో చేయాలని లేదు. చూద్దాం, ఒకవేళ అందరికి ఇంట్రెస్ట్ అనిపిస్తే చేస్తాము. మేము ఒక రిసార్ట్ మాట్లాడుకున్నాము, దాంట్లో మాకు కయాకింగ్, రాఫ్టింగ్ మనమే పే చేసుకోవాలి. ఓన్లీ ఎటు తీసుకెళ్తే అటు వస్తుంది అన్నట్టు బ్యాగ్ సర్దుకొని వచ్చింది. సో ఆ రిసార్ట్లో 3 times ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ సమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. దాంతోపాటు కయాకింగ్ అండ్ సమ్ అదర్ టికెట్ ఇచ్చారు. ఐ నీడ్ టు చెక్ ది ప్యాకేజ్ డీటెయిల్స్. సో ఎక్సైటెడ్ గైస్, ఫస్ట్ టైం మేము రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాము దండేలిలో. ఇంకా మేము అలా తిరిగేసి ఒక పాయింట్కి అయితే వచ్చాము. అక్కడ ఇంకా రివర్ రాఫ్టింగ్ కోసం అయితే మమ్మల్ని జీప్లో తీసుకెళ్తున్నారు. అలా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాము. ఫర్ ద ప్రొటెక్షన్ వీ హ్యావ్ టు వియర్ ది లైఫ్ జాకెట్స్. ఇట్స్ మ్యాండేటరీ. హలో, I had to. Oh, you're taking the video? Hi. Come fast. Hello, ma'am. Yes. Hi. Hello, ma'am. Hello. We are ready. Hello, sir. Hello, ma'am. Shiva, now jump it. Jump. After somebody else. Tejashwini. Yes. Chalo. Hold the boat. Chalo. Hold the boat, okay? Hold the boat. Madam, hold the boat.
Relax, 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 relax. Don't get panic. Hello, madam. Hi, bolo. Hi, bolo. Hi. Madam. సాహితి హాయ్ Hold the rope. Wait, wait. హాయ్ Brother, hi. Hi. Sir. Hello sir. Bhanuprakash. మానస Sir, hello. Asha. Sir, okay? ಕೈ ಬಿಡ್ರಿ ಕೈ ಬಿಡ್ರಿ ಕೈ ಬಿಡ್ರಿ ಕೈ ಬಿಡ್ರಿ ಕೈ ಬಿಡ್ರಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ 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 ಎಸ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ಲವ್ಲಿ ಲವ್ಲಿ ಅಗೇನ್ brother hello brother okay team hello team ready for your rafting yes okay wait just pedal my team back reverse pedal reverse both side reverse stop all forward faster one fast both sides one both side fast forward forward fast come on guys faster do fast forward faster both sides get up and get down brother center cameraman get back forward fast forward fast get down get back okay hello team now pedal high five okay all forward fast come on fast forward chalo fast karo forward fast okay hold the rope and get down get back stop pedal okay my team one more pedal high five ఇలా రాఫ్టింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ కయాకింగ్ అయితే వెళ్ళిపోదాం పదండి. अरे सूपर वस्तुंది వీడియో శివ फास्ट कम ऑन फास्ट गोइंग कैमरा की तरफ भी देखो कैमरा की तरफ सर जस्ट पेडल करो उनको पानी मत मारो फास्ट मैडम फास्ट मजा आ गया टीम yes ఫోన్ నాది కాబట్టి పేరు కొట్టుకొని వస్తాను వాటర్ అన్న వచ్చేలాగా చెట్టు మీద ఎక్కుతామా చెట్టు అనగానే మూవీ ఎక్కడ వస్తాయి వావ్ దీంట్లో ఫ్లో ప్యూర్గా ఉన్నాయి ఏంటి ఏంటి అమ్మ క్యూట్ ఉన్నాయి సో నైస్ ఇంకా అలా మా వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగుంది ఫుడ్ అయితే. సో అలా తృప్తిగా అయితే తినేసాము. అంత మనీ పెట్టి అక్కడ ఫుడ్ బాగాలేకపోతే చాలా బాధ ఉంటుంది కదా, నాకు కానీ ఇలా లేదు, మేమైతే సాటిస్ఫైడ్. అండ్ రిసార్ట్ నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో, లైట్స్తోనే అలా మెరిసిపోతుంది కదా. ఇంకా నైట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా ఫైర్ క్యాంప్ కూడా ఉంది. మేమైతే స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాము. అండ్ మ్యూజిక్ కూడా పెట్టారు డ్యాన్స్ చేయడానికి, అలా అన్ని రకాలుగా ఎంజాయ్ అయితే చేసాము. అండ్ కాస్త ఎక్కువ అలసిపోయినట్టున్నాము కాబట్టి ఇంకా ఫైర్ క్యాంప్ దగ్గర కాసేపు కూర్చొని ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ రేపు ట్రావెల్ చేయాలి కాబట్టి. ఓకే బాయ్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.